ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఏం డిమాండ్లు ఉన్నాయి? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే కావచ్చు, తర్వాత రేపు పొద్దున ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? సో, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఏదైనా ఇప్పటికే ముగ్గురు మంత్రులనైతే ఆహ్, నియమించారు. వివేక్ గారు కావచ్చు, తర్వాత పొన్నం ప్రభాకర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వర్. ఈ ముగ్గురు మంత్రులు కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో సో, కార్యకర్తలతో నాయకులతో అందరితో మమేకం అవుతున్నారు. దీంట్లో జూబ్లీహిల్స్ కోసం ఏదైనా స్పెషల్‌గా ఏదైనా డిజైన్ చేశారా? ఏదైనా బడ్జెట్ పెడుతున్నారా? అభివృద్ధి కావచ్చు, తర్వాత ఈ ఈ ఈ సంక్షేమ పథకాలకు. ఇప్పుడు డెఫినెట్‌గా అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో కావచ్చు, కేసీఆర్ సమయంలో కావచ్చు, బై ఎలక్షన్లు అంటే ఒక పండుగలాగా. అది పండుగ ఎవరికి? ఆ పార్టీకి పండుగ, ఆ పార్టీ నాయకులకు పండుగ, ఆ పార్టీ కార్యకర్తలకు పండుగలాగా బై ఎలక్షన్లు జరుగుతుండేవి. కానీ జూబ్లీహిల్స్‌లో ఆ విధంగా కాదు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో మీరు చూస్తున్నారు. ముగ్గురు మంత్రులను నియమించినప్పటికీ, కొంతమంది చైర్మన్‌లు నియమించినప్పటికీ, పేద ప్రజలకు ఎక్కడైతే సంక్షేమ పథకాలు అమలు గాని ఉన్నాయో అది అది చూసుకోవడం. అదేవిధంగా ఏ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్ల వారీగా, బస్తీల వారీగా, కాలనీల వారీగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి. అంటే గత 30 సంవత్సరాలుగా, 20, 30 సంవత్సరాలుగా తీర్చని సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు తీర్చే విధంగా అక్కడ మౌలిక సదుపాయాలు ఎక్కడైనా కల్పించకపోతే ఎక్కడెక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదు గత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతం ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలని చెప్పేసి అంటే సామాన్య ప్రజలకు చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఈ బై ఎలక్షన్‌లో ఒక పండుగ వాతావరణంలో ఇది చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. డెఫినెట్‌గా నియమించబడ్డటువంటి మంత్రివర్యులు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ఇక్కడ కావాల్సిన అంటే ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల గురించి కావచ్చు, పథకాల గురించి కావచ్చు, వీటిపైననే వారి యొక్క ఫోకస్ ఉంటుంది తప్ప ఏదో ఎలక్షన్లు అంటే హడావుడి చేయాలి, గత ప్రభుత్వంలాగా వేల కోట్ల ఖర్చు పెట్టాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఏ పని చేసినా కూడా పేదవాడి సంక్షేమం కోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అదేవిధంగా మేము బై ఎలక్షన్లను తీసుకుంటాం.